ఒకటి కాదు రెండు కాదు 290 రోజులు అంతరిక్షంలో సునీత విలియమ్స్ ఉన్నారు. ఐఎస్ఎస్ కమాండర్గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. స్పేస్లో ఉన్నప్పటికీ ఏ రోజు కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో ఉన్నారు. తోటి ఆస్ట్రోనాట్స్తో ధైర్యం నింపారు. ఇన్నాళ్లు స్పేస్లో ఉన్న సునీత విలియమ్స్ భూమి మీదకి తిరిగొచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉండనుంది? కోలుకునేందుకు ఎన్ని రోజులు సమయం పట్టనుంది? Definitely seems to be a theme among all recovery సునీత విలియమ్స్, విల్మోర్ సహా మరో ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో 9 నెలల పాటు ఉన్నారు. భూ వాతావరణానికి 400 కిలోమీటర్ల ఎత్తున భారరహిత స్థితిలో ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత భువికి చేరడంతో ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఎముకలు, కండరాల క్షీణత ఏర్పడనుంది. రేడియేషన్ ఎక్స్పోజర్, దృష్టిలోపం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రోజులు ఒంటరిగా ఉండడంతో మానసిక రుగ్మత ఏర్పడే ఛాన్స్ ఉంది. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. There we have it, some waves, some thumbs up and some smiles. Definitely seems to be a theme among all recovery. భూమి మీద నడిచే సమయంలో, పరిగెత్తేటప్పుడు, లేచిన లేదా కూర్చున్న సమయంలో కండరాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. దాంతో కండరాలు పనిచేసే అవకాశం లేదు. కండరాలు బలహీనపడతాయి. అలాగే ఎముక సాంద్రత నెల 1% చొప్పున తగ్గుతుంది. కాళ్ళు, వీపు, మెడ కండరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. దాంతో వ్యోమగాములు భూమిపైకి వచ్చిన తర్వాత వెంటనే నడవలేని స్థితిలో ఉంటారు. And cheers there from Butch Wilmore. And there we do see Crew 9, some happy waves, smiles all around back on Earth. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. మెదడులో ఉండే వెస్టిబ్యులర్ వ్యవస్థ శరీరంలో సమతుల్యతను కాపాడేలా పనిచేస్తోంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో ఈ వ్యవస్థ పనిచేయదు. దాంతో భూమికి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు నిలబడలేరు. చేతులు, కాళ్ళు బ్యాలెన్స్ చేయడం వీలు పడదు. ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉండడం వల్ల వ్యోమగాముల శరీరం సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా మారుతుంది. అంతరిక్షంలో ఏదైనా వస్తువు గాలిలో ఉంచిన సమయంలో పడిపోకుండా తేలుతూ ఉంటుంది. వ్యోమగాములు భూమికి వచ్చిన తర్వాత ఆ అలవాటు కొంతకాలం ఉంటుంది. The newly arrived Crew 10 crew docked early Sunday. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో శరీరం తలవైపు కదులుతుంది. కళ్ళ వెనుక వైపు ఉన్న నరాలపై ఒత్తిడి కలిగిస్తోంది. దీన్ని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఒక్యులర్ సిండ్రోమ్ అంటారు. భూమికి వచ్చిన తర్వాత ఆస్ట్రోనాట్స్ బాడీ ఇక్కడికి అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో వారి కళ్ళు ప్రభావితమవుతాయి. కంటి సమస్య లేదంటే అంధత్వం వచ్చే అవకాశం ఉంది. Now will be assisted onto the mobility aid. There we have it, some waves, some thumbs up and some smiles. Definitely seems to be. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత ఎముకల బలహీనత, అధిక రేడియేషన్కు గురి కావడంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు DNA దెబ్బతినడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి గాయాలను నయం చేసే సామర్థ్యం తగ్గుతుంది. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.